ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు. బాలయ్య ఏ జానర్ సినిమా చేసినా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తున్నాడు. బోయపాటి అఖండతో స్టార్ట్ చేసిన బాలయ్య ఇప్పటి వరకు తన విజయాల యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంతి కేసరిలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా అయిన డాకు మహారాజ్తో మరో విజయాన్ని నమోదు చేసుకొని డబుల్ హ్యాట్రిక్ విజయాలకు వెల్కమ్ చెప్పాడు. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమాతో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు. సంక్రాంతి అంటేనే బాలయ్యకు పూనకాలు వచ్చేలా తన సినిమాలతో చెలరేగిపోతాడు. బాలయ్య అంటేనే సంక్రాంతి హీరో, సంక్రాంతి అంటే బాలయ్య. అలాంటి సంక్రాంతికి ఎక్కువ విజయాలు బాలయ్య ఖాతాలో ఉన్నాయి. రీసెంట్గా జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బాస్టర్ కొట్టింది. మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా డాకు మహారాజ్ రికార్డు కొట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలో 18 దేశాల్లో ట్రెండింగ్ అయ్యి 72 మిలియన్ల వ్యూస్ సాధించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో థియేటర్స్లో 50 రోజులు, 100 రోజులు ఆడటం తేలికైన విషయం కాదు. విడుదలైన వారం రోజులు, 2 వారాలకు, 3 వారాలకు, నెల రోజుల్లోనే ఖచ్చితంగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఆడుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఇది స్టామినాకు నిదర్శనం. అయితే మనం ఒక ఏరియా గురించి మాట్లాడుకోవాలి. ఆ ఏరియా చిలకలూరిపేట. చిలకలూరిపేట బాలయ్య సినిమాలకు అడ్డాగా మారింది. బాలయ్య వరుస సినిమాలు చిలకలూరిపేటలో వరుసగా అఖండ మూవీ 185 రోజులు, వీరసింహారెడ్డి మూవీ 108 రోజులు, భగవంత్ కేసరి 175 రోజులు ఆడాయి. వరుసగా 3 శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 4వ సినిమా ప్రస్తుతం చిలకలూరిపేటలో వెంకటేశ్వర థియేటర్లో ఈ రోజుతో 95 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజుల వైపు పరుగులు పెడుతుంది. ఇలా బాలయ్య నటించిన 4 వరుస సినిమాలకు చిలకలూరిపేట అడ్డాగా మారింది. రానున్న రోజుల్లో బాలయ్య కొత్త సినిమాలు కూడా చిలకలూరిపేటలో శత దినోత్సవాలు జరుపుకుంటాయని తెలుస్తోంది.